ఎప్పుడు కూడా సత్యం నిలబడుతుంది, సత్యమే నిలబడుతుంది. మనలో సత్యమే జయతే అన్నారు కదా మన భారతదేశంలో, ఒక మంచి మాట. అలాగా ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. ఎందుకంటే సత్యమును గూర్చి సాక్షి నమ్మకమైన వాడు, వాక్యం మన దగ్గర ఉందండి. ఈ సంపద, ఆ సంపద ఏమని చెప్పింది? నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం కూడా. అంటే ఈ పదాలు అర్థం కావా? కూడా ఏంటి? ఏమిటి మీతో కూడా మీ ఆవిడ రాలేదండి? వచ్చిందండి. ఏది? నేనే. ఏంటి మీరేనా? మీతో కూడా మీ ఆవిడ తీసుకురమ్మని వచ్చిందండి. ఏది? నేనే. నువ్వా? అదేంటి నువ్వే మీ ఆవిడవా? ఏకదేహం. మరి ఎవరితో సంసారం చేసావు? నాతో నేనే సంసారం చేసుకున్నాను. చీర ఎవరికి కట్టావు? నేనే కట్టుకున్నాను. ప్యాంట్ ఎవరేసి? నేనే వేసుకున్నాను. పిచ్చా నీకేమైనా? వీళ్ళంతా కూడా బైబుల్ తెలియని అజ్ఞానులు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవాలా? దైవాలే. ఎస్, ఒప్పుకుందాం, యాక్సెప్టెడ్. కొడుకు తండ్రి కాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు, ఒక్క తండ్రి. ఎవరైనా? అందరికీ తండ్రి అయిన యెహోవా.